అబ్బాయి లేదా అమ్మాయి తండ్రి ఆస్తిని అడగకూడదు. కొత్త రూల్స్. గతంలో తండ్రి ఆస్తి కొడుకులకే చెందుతుందనే భావన ఉండేది, కానీ క్రమంగా ఆ ఆలోచనా ధోరణి మారిందని చెప్పవచ్చు. 2005వ సంవత్సరంలో ఆడపిల్లలకు ఆస్తిలో మగ పిల్లలకు సమాన హక్కులు ఉండేలా హిందూ సక్సెషన్ అంటే ఆస్తి విభజన చట్టం రూపొందించబడింది. దాని ప్రకారం తండ్రి ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇవ్వాలి, మీ సోదరుడు ఇవ్వకుండా మోసం చేస్తే దావా వేయడానికి కూడా అనుమతి ఉంది. 2005లో హిందూ వారసత్వ చట్టానికి సవరణగా స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించబడ్డాయి. అయితే చాలా చోట్ల సోదరులు ఇతర అమ్మాయిలకు సమాచారం ఇవ్వకుండా ఆస్తులను అమ్మడం కూడా మనం చూడవచ్చు. ఈ రోజు కథనంలో ఆస్తిలో వాటా పొందే హక్కు స్త్రీకి లేదనే సమాచారాన్ని మేము మీకు చెప్పబోతున్నాము. మీరు మీ వాటా ఇవ్వకుండా భూమిని అమ్మినట్లయితే మీరు మీ సోదరులపై ఆస్తి మోసం కింద కోర్టులో కేసు వేయవచ్చు. అప్పుడు కోర్టు దానిని తనిఖీ చేసి మీరు టైటిల్ డీడ్ ఇచ్చిన తర్వాత ఆ ఒక్క ఆస్తి అదనపు లాభం ఉందని మీరు చెప్పలేరు మరియు చాలా సంవత్సరాల తర్వాత ఆ భూమిని తిరిగి ఇవ్వలేరు. ఈ అంశాలన్నింటినీ కోర్టులో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆస్తి వద్దు అని చెప్పి ఆ స్థలానికి ఎక్కువ ధర ఉన్నందున ఆస్తిని అడగడం లాంటిది కాదు. తండ్రి జీవించి ఉండగా అది అతని స్వతంత్ర ఆస్తి అయితే ఆ ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు లేదా కుమార్తెలకు ఉండదు, అది వారి తండ్రి నిర్ణయించే విషయానికి. తండ్రి మరణానంతరం తన స్వంత ఆస్తికి వీలునామా చేసినా, ఎవరికైనా విక్రయించినా, బహుమతిగా ఇచ్చినా ఆ ఆస్తిలో కుమార్తెలకు వాటా లభించదు. హిందూ వారసుల చట్టం ప్రకారం 2005కి ముందు ఆస్తిని పంచిపెట్టి ఉంటే, ఎవరైనా అనుభవిస్తుంటే విముక్తి పత్రం చేసినట్లయితే అటువంటి భూమిని తిరిగి ఇవ్వమని అడిగే హక్కు ఉండదని చెప్పవచ్చు. ఆస్తి హక్కు అడగబడదు. ఆస్తి భాగస్వామ్యం విషయంలో నేను ఆస్తిని పొందుతాను మరియు డబ్బును పొందుతాను అని నేను హక్కుల విడుదలపై సంతకం చేసి ఉంటే, ఈ విషయాలన్నీ అంగీకరించినట్లయితే ఆస్తి వాటాను అడిగే హక్కు లేదు, వాటా ఇవ్వలేదు, అప్పుడు కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది.